హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం యూఎస్లోని కాస్కో హోల్సేల్ షాప్కి అయితే వచ్చేసామండి. మా మధ్య నన్ను కాస్కో షాప్కి వెళ్దాము అనగానే నాకు వచ్చిన డౌట్, కాస్కోన అక్కడ ఏముంటుంది, ఏం దొరుకుతుంది అని నేను అడగంగానే నాకు వచ్చిన ఆన్సర్, ఒక మనిషి బతకడానికి కావాల్సిన A to Z వస్తువులు అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి అనేసి అయితే చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను, అన్ని వస్తువులు ఒకే షాప్లోనా అనేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో ఈ షాప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక లెస్గా అయితే ఉందండోయ్. కంపల్సరీగా మీకు కాస్కో మెంబర్షిప్ కార్డ్ అయితే ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఈ షాప్లో షాపింగ్ అయితే చేయగలం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యూఎస్లోని దాదాపు చాలా మంది వరకు ఈ షాప్లో అయితే షాపింగ్కి వెళ్తారంట. మంత్లీ వన్స్ కావచ్చు, మంత్లీ ట్వైస్ కావచ్చు, లేకపోతే వీక్లీ వన్స్ కూడా కావచ్చు. చూద్దామండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అయితే. చూడండి, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి. ఓ గ్రాసరీ షాప్లో గోల్డ్ జ్యువెలరీయా, నాకైతే సర్ప్రైజింగ్గా ఉంది. ఇక్కడైతే గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయంట. చూడండి, వాషింగ్ మిషన్స్ కావచ్చు, కిచెన్ యూటెన్సిల్స్ కావచ్చు, ఈ రో మొత్తం కూడా కిచెన్ ఐటమ్సే ఉన్నాయండి. ఫుల్ ఆఫ్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద క్యాండిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఒక క్యాండిల్ $50 అంట. ఈ బాటిల్స్ అయితే కనుక ఒక స్పెషాలిటీ అండి. హాట్ వాటర్ అయితే 10 to 12 అవర్స్ వరకు హాట్గానే ఉంటుంది. కోల్డ్ వాటర్ అయితే కనుక 24 అవర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ బట్టల విషయానికి వస్తే అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వస్తువు కావాలన్నా, ఎలాంటి బట్టలు కావాలన్నా అన్నీ కూడా దొరుకుతున్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి టాయ్స్, అమ్మో కిడ్స్ సెక్షన్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో. హాలోవిన్ దగ్గరకు వస్తుంది కదా, మొత్తం హాలోవిన్ టాయ్స్ అయితే ఎక్కువగా పెట్టారు. ఈ రో మొత్తం కూడా ఓన్లీ కిడ్స్ టాయ్సే ఉన్నాయి. చాలా అంటే చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి. నాకైతే సర్ప్రైజింగ్గా అనిపించింది. హాలోవిన్ పంప్కిన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్ అండి. మొక్కలు ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయో అసలు చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఈ ఒక్క షాప్కి వెళ్తే కనుక మనకి కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చేసుకోవచ్చు అనేలాగా అనిపించింది. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. పైనాపిల్స్ చూడండి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. పైనాపిల్ వచ్చి $2.79 అంట. ఆరెంజెస్ కావచ్చు, ఇక్కడ చూడండి రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే పెద్ద పెద్ద ప్యాకెట్స్లో ఉన్నాయి. అవకాడోస్ $5.79 ఒక ప్యాక్. ఇక్కడ చూడండి కుకుంబర్స్, ఒక దానిలో 3 కుకుంబర్స్ అయితే ఉన్నాయండి. $6 అంట. ఇదైతే కనుక కొంచెం లో టెంపరేచర్లో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండటానికి అయితే స్టోర్ చేశారు. మష్రూమ్స్ కావచ్చు, ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే రకరకాల గ్రేప్స్ ఉన్నాయి. రెడ్, బ్లాక్, గ్రీన్ అన్ని రకాల గ్రేప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అయితే కనుక దొరుకుతాయి. అండ్ ఇది బేకరీ సెక్షన్లో కుకీస్ అండి. రకరకాల కుకీస్ ఉన్నాయి, కాకపోతే ఏవి కానీ స్మాల్ బాక్సెస్లో, స్మాల్ క్వాంటిటీలో అయితే లేవు. చాలా పెద్ద బాక్సెస్లో, లార్జ్ క్వాంటిటీస్లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే కనుక స్వీట్ పొటాటో స్టిక్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూశాను. ఈ ఒక ప్యాక్ వచ్చి $8.89 అయితే పడుతుంది. అండ్ కేక్ సెక్షన్ అనమాట ఇది. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్, కుకీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క కుకీ బాక్స్ $10 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా $10లో ఉన్నాయి ఒక్కొక్క కుకీ బాక్స్. ఇది మల్టీ వెరైటీస్ కావచ్చు, సింగిల్ వెరైటీస్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఇదంతా మీట్ సెక్షన్. ఇక్కడ మనకి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, బీఫ్, పోర్క్ అన్ని రకాల మీట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం డ్రింక్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి. ఇండియాకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇక్కడే షాప్ చేస్తారంట యూజువల్గా డ్రింక్స్ అనేవి. బయట షాప్స్ కంటే కూడా ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటుంది. పాప్కార్న్ ఇవన్నీ అయితే చూడండి ఎంతెంత పెద్ద ప్యాక్స్ ఉన్నాయో. పాప్కార్న్ $10 అంట. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ అండి. చిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రింక్స్ సెక్షన్. ఓన్లీ సాఫ్ట్ డ్రింక్సే ఒక సెక్షన్ అంతా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బియర్ సెక్షన్. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఫుల్ రోలో ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కోకోనట్ వాటర్ కావచ్చు,
సైడ్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ కూడా కనిపించిందండి. చూడండి, దోశ ఇడ్లీ బ్యాటర్ కాస్కోలో అయితే నాకు కనిపించింది. ఇది ఒక ప్యాక్ వచ్చి $7.89 అంట. 4 LB అయితే ఉంది ఇది. దీంతో పాటు పరాటాస్, లచ్చా పరాటాస్ అంటారు కదండి, అవి కూడా ఒక ప్యాక్ $6.99 అయితే ఉంది. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇక్కడంతా కూడా టిష్యూస్, కిచెన్ నాప్కిన్స్ అండ్ బియర్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్కరూ కూడా వాటర్ బాటిల్స్ అయితే కనుక తీసుకెళ్తారనమాట. పెద్ద పెద్ద కేసెస్ ఆఫ్ వాటర్ని తీసుకెళ్తారు. మిల్క్స్ కావచ్చు, చూడండి, కౌ మిల్క్, ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇలా రకరకాల మిల్క్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏది కొన్నా కూడా మనం ఫుల్ కేసే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పిస్తా వచ్చి అన్సాల్టెడ్ది 3 LB $15 అయితే కనుక ఉంది. అన్సాల్టెడ్ది నేను ఫస్ట్ టైం ఇక్కడే చూసాను. ఎక్కడ చూసినా కూడా నాకు సాల్టెడ్దే కనిపించింది. చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నాకు చూస్తే ఏంటబ్బా ఇంత పెద్ద బస్తాలు చిప్స్ తీసుకోవాలా అని అయితే అనిపించింది. బట్ ఈ షాప్లో అయితే మనకి ఇలాగే దొరుకుతాయంట. బట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇదైతే మొజరెల్లా చీజ్ స్టిక్స్ $17 ఉంది, $16.99. అండ్ ఇదైతే కనుక దుబాయ్ చాక్లెట్తో చేసిన ఐస్ క్రీము $17 ఉందండి. చూడండి, ఇవన్నీ క్రాకర్స్, స్నాక్స్, ఇవి పికల్ బాల్స్ అంట. ఇవైతే కూడా టేస్ట్ అయితే బాగుంది, బట్ చాలా పెద్దగా ఉంది ప్యాక్స్. ఇంత ప్యాక్స్ ఎప్పుడు అయిపోవాలి అని అయితే అనిపించింది. చూడండి, మనకి సాఫ్ట్ డ్రింక్స్ కూడా పెద్ద పెద్ద కేసెస్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గోట్ క్యూబ్స్ $73.99. డక్ మీట్, ఇలా అన్ని వెరైటీస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. కాకపోతే మనం బల్క్గానే తీసుకోవాలి. ప్రైస్ కూడా అదే విధంగా ఉంటుంది. బల్క్లో తీసుకోవడం వల్ల మనకి ప్రైస్ రీజనబుల్గా పడుతుంది అని అయితే చెప్పొచ్చు. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫ్రూట్ జెలీస్ అక్కడ $15 అయితే ఉంది. ఇవన్నీ కూడా కిచెన్ గ్రాసరీస్ అన్నమాట. డంకిన్ కాఫీలో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. $20 ఉంది డంకిన్స్ కాఫీ అనేది, అదైతే ఫేమస్. ఇవన్నీ కూడా కాఫీలోనే వెరైటీస్ అండి. ఎన్ని వెరైటీస్, ఎంత పెద్ద ప్యాక్స్ అయితే ఉన్నాయి కదా. నెస్కేఫే అయితే $19 అయితే ఉంది, $19.49. కాఫీస్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అయితే అనిపించింది. ఈ $19.49కి 2 బాటిల్స్ అయితే మనకి వస్తాయి. స్టార్ బక్స్లో ఉన్న వెరైటీ కాఫీస్ అన్నీ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ ఫ్రోజన్ పిజ్జాస్. వీటి ప్రైజెస్ అన్నీ కూడా మనకి వాటి దగ్గరే మెన్షన్ చేసి ఉంటారు. సో దట్ మనకి ఏదైతే కావాలి అనుకుంటామో వాటిని అయితే మనం తీసుకోవచ్చు. ఇవన్నీ పర్చేస్ చేయడం వల్ల వెరైటీ ఆఫ్ కార్డ్ని బట్టి రివార్డ్ పాయింట్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ సర్ప్రైజ్ చూడండి, తిరామసు కేక్తో పాటు మన ఇండియన్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మెకరోనా బిస్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఇటు చూడండి. రస్మలై అండి, ఇండియన్ డెజర్ట్, పిస్తా రస్మలై, మ్యాంగో రస్మలై, చాలా అయితే కనుక సర్ప్రైజింగ్గా అనిపించింది. చూడండి, ఇక్కడ గులాబ్ జామున్ కూడా దొరుకుతుందండో. ఇవన్నీ కూడా సాసెస్ అండ్ సాలెడ్ డ్రెస్సర్స్ అండి. ఇది చిల్లీ డ్రెస్సింగ్. ఇది ఒక బాటిల్ వచ్చి $5 అయితే పడుతుంది మనకు. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ సాసెస్, డ్రెస్సింగ్, సాలెడ్ డ్రెస్సింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయో. ఈ బాటిల్స్లో ఉన్నవన్నీ వీటిని పికిల్స్ అంటారండి. ఇది రైస్, బాస్మతి రైస్, మన ఇండియన్ రైస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. బాస్మతి రైస్ $17.49 అయితే పడుతుంది ఒక బ్యాగ్. ఇది సోనా మసూరి రైస్, రాయల్ అన్నమాట బ్రాండ్ది.
ఇదైతే మనకి $16.99 పడుతుంది. ఒక పర్సన్కి 2 బ్యాగ్స్ మాత్రమే అలో చేస్తున్నారు. క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. వీటితో పాటు ఆర్గానిక్ గీ అండి. ఇదైతే ఒక బాటిల్ $21.79 అయితే పడుతుంది మనకి. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతుందండోయ్. ఇక్కడ కుకింగ్కి వాటికి కూడా మనం కంప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. అదైతే మనకి $16.49 అయితే పడుతుంది. ఇవన్నీ కూడా ఆలివ్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్ అండి. సో ఇవన్నిటిని కూడా మేము ఇవాళ పర్చేస్ చేసాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్ట్ని అయితే ఫుల్ చేసుకొని బయట వస్తారు అనుకుంటాను. ఇక్కడ మెడిసిన్స్ అవన్నీ కూడా దొరుకుతాయండి. మెడిసిన్స్ అంటే ఏవో అనుకోవద్దండి, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అవి కూడా పెద్ద పెద్ద బాటిల్స్లోనే దొరుకుతాయి మనకి, లార్జ్ క్వాంటిటీస్లో. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఇక్కడ పిజ్జాస్ అవన్నీ కూడా రీజనబుల్గా అయితే దొరుకుతాయి. ఇదండి ఇవాళ మా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ, బాయ్.